సో మనమైతే ఈ రోజు ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిలోని కర్రీ అయితే వండుకుంటున్నాం అన్నమాట. సో దీన్ని ఎలా సీజన్ చేసుకోవాలనేది మన వీడియోలో చూసేయండి. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ప్రీ సీజన్డ్ కుక్వేర్ అనండి ఇది. సో కాకపోతే మనం ఒకసారి క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట. సో అందుకని చెప్పి నేను ఒక్కసారి నార్మల్ సోప్తో వాష్ చేసి క్లీన్ అయితే చేసేస్తాను. సో నేనైతే ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్లోని కుకింగ్ చేసుకోవాలి అంటే అదొక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని ఫీల్ అయ్యాను అనమాట. సో అందుకని చెప్పి కొంచెం టైం తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను అగారో నుంచి ప్యాన్, ఇంకా ఒక కడాయి, ఒక డీప్ ఫ్రై ప్యాన్ ఒకటి, దోశ పెనం ఒకటి అయితే తీసుకున్నాను అనమాట. సో క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి. కొంచెం వెయిట్ అయితే ఎక్కువగా ఉన్నాయి. లైఫ్లో ఒకసారి తీసుకుంటాం కాబట్టి ఇదైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అల్యూమినియం అనుకోండి, సో ఇంత స్ట్రాంగ్గా ఉండవు అనమాట, ఇంత వెయిట్ కూడా ఉండవు. సో క్యాస్ట్ ఐరన్ కాబట్టి చాలా వెయిట్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి అనమాట. సో ఎక్కువ రోజులు కూడా వస్తాయి. సో కాకపోతే దీనికి మంచిగా సీజనింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఎలా చేసుకోవాలి, ఎలా క్లీనింగ్, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి చూడాలి అనుకుంటే మన వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ కొత్త ఐటెం కదండి, ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నార్మల్గా సోప్తో క్లీన్ చేసుకొని స్క్రబ్ చేసేసి వాటర్తో అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ క్యాస్ట్ ఐరన్ ఎలా సీజనింగ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మీకు తవా చూపించినప్పుడు చూపించాను, కాకపోతే మళ్ళీ చూపిస్తున్నాను. నార్మల్గా వాష్ చేసుకున్న తర్వాత హీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి, ఎండిపోవాలి అనమాట హీట్కి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఆయిల్ జస్ట్ లైట్గా గ్రీస్ చేసుకున్నానండి. అదైతే కంపల్సరీ ఏం కాదు. సో ఫస్ట్ టైం కాబట్టి అలా గ్రీస్ చేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో ఐరన్ ఐటమ్ కదా. అండ్ నెక్స్ట్ నేను కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీ అయితే వండేసాను అనమాట. ఈ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఎలా వండుతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఇలా వండుతారా వేరే ప్రాసెస్లోనే అని చెప్పి. సో నేనైతే మ్యాక్సిమమ్ అన్ని గ్రేవీ కర్రీస్ కూడాను ఇదే ప్రాసెస్లో అయితే వండుతాను అనమాట. ఇదనే కాదు, నాన్ వెజ్ కూడా కొన్ని ఎగ్ కర్రీ అలా అనమాట. సో బీరకాయ కానీ, పొటాటో కానీ, వంకాయ, సో అన్ని గ్రేవీ కర్రీస్ అయితే మాత్రం ఇలానే వండుతాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను కదా, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసి కొంచెం లైట్గా అలాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నేనైతే కర్రీస్ కానీ ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఏంటంటే కోసి పక్కన పెట్టుకునే అలవాటు అయితే అస్సలు లేదనమాట. ఏదైనా వీడియో షూట్ చేయాలి అంటే మాత్రమే కోసి పక్కన పెట్టుకుంటాను. లేదు అంటే పెనం వేడి చేసి ఆయిల్ వేసిన తర్వాతే ఉల్లిపాయ కోస్తాను. ఆ తర్వాత నేను ఈ కూరగాయలు కోసుకుంటాను అనమాట. సో ఇప్పుడు కూడా అలానే చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఒక టైం సేవ్ అయినట్టు ఉంటుంది అనమాట నాకు. సో అలా అనమాట. ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను ప్రతి కర్రీలో కూడాను ప్యూరీ అయితే కొట్టేసుకుంటాను అనమాట. నాకు ఎందుకో ప్యూరీ కొట్టకపోతే ముక్కల కోసి వేస్తే కర్రీ అంతగా నచ్చదు. సో వేరే వాళ్ళు వండితే తప్పక తింటాను, కాకపోతే నేను మాత్రం అలా వండను అనమాట ఎప్పుడు కూడాను. అండ్ నెక్స్ట్ టమాటో, తెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర వేసి అయితే మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. సో ప్రతి కర్రీకి మాత్రం ఈ ప్యూరీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్టీ అంటే మరీ రెస్టారెంట్ స్టైల్ హెవీగా మసాలా లాగా అనిపించదు, కాకపోతే డాబా స్టైల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెసే, మేము కూడా ఇలానే చేసుకుంటాం అనుకోవచ్చు, కాకపోతే ఏదో ఒక్క ఐటమ్ అయినా సరే నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఉంటాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే మాత్రం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఇవి పసుపు, కారం, మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కూడాను ఈ ఆనియన్స్లోనే వేపేస్తాను అనమాట. సో ఇలా వేపితే ఏంటంటే కర్రీకి కలర్ అయితే బాగా వస్తుంది. చాలామంది లేదు అంటే నేను ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే, నేను క్వార్టర్లో ఉండేటప్పుడు వంటలు ఈ స్టైల్లో అయితే ఉండేదాన్ని కాదు. సో అప్పుడు టేస్ట్ ఒకలా ఉండేది. సో ఇప్పుడు కర్రీస్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే కలర్ అయితే మాత్రం బాగా వస్తుందండి. పసుపు, కారం అంతా కూడా లైట్గా ఫ్రై అవ్వడం వల్ల మనకి కర్రీ కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఏమేమి వేసుకున్నానంటే పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కూడాను మిల్లి పట్టించినవేనమాట. కారం ఇంకా పసుపు మిల్లి పట్టించినవే. ఇంకా గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, ధనియాల పొడి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. బయట అయితే మాత్రం అస్సలు కొనను. ధనియాలు తీసుకొని ఇంకా గరం మసాలా, హోల్ గరం మసాలాలు అవన్నీ కూడా తీసేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ అవన్నీ కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో వెంటనే వాటర్ వేయడం కానీ ఇంకా ఈ కట్ చేసిన కూరగాయలు అలా ఏం వేయద్దు. టమాటా ప్యూరీ మాత్రం కొంచెం లైట్గా మగ్గాలన్నమాట. సో దానికోసం మనం మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగా.
కొంచెం మగ్గితే ఏంటంటే టమాటా బాగా ఏగుతుంది అనమాట. సో అప్పుడు బాగుంటుంది టేస్ట్. లేదు అంటే పచ్చివాసన వచ్చేటట్టు ఉంటుంది అనమాట. మనం ఆల్రెడీ తెల్లుల్లి వేసి మిక్సీ కొట్టాం కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ కడాయికి మనకి ఒక లిడ్ కూడా వచ్చిందండి. అస్సలు ఎయిర్ అయితే మాత్రం అస్సలు బయటికి రాదనమాట. సో దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది, బాగా అవుతుందని అనుకుంటున్నాను నేను. ఒకసారి ట్రై చేసి చూడాలి. ఇంకా టమాటా ప్యూరీ వేసిన తర్వాత మూత పెట్టేశాను కదా, అది మగ్గేలోపు ఇంకా బీరకాయలు కట్ చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. ఆల్రెడీ తొక్క తీసేసి వాటర్లో పెట్టేశాను అనమాట, అంటే కొంచెం క్లీన్ చేసినట్టు. శనగపప్పు కూడా ఒక 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నానండి. నానబెడితే ఏంటంటే బాగుంటుంది అనమాట. ఆల్రెడీ మీకు తెలిసి ఈ కర్రీ మళ్ళీ నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే నా స్టైల్లో నేను చెప్తున్నాను అనమాట. సో కొంచెం టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి. చూసే ఉంటారు మీరు, లిడ్గా అయితే లిడ్ నుంచి బయటికి ఆవిరి రావడం కానీ అలా ఏం లేదనమాట. మొత్తం మనకి లిడ్గా అయితే సిలికాన్తో కవర్ అయ్యి వచ్చిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఎయిర్ అయితే అస్సలు బయటికి రాదు, బయట నుంచి లోపలికి వెళ్ళడం ఛాన్సే లేదనమాట. అండ్ నెక్స్ట్ టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను నానబెట్టేసుకున్న శనగపప్పుని కూడా వేసుకున్నానండి. శనగపప్పు బీరకాయ తీసుకోవడం క్వాంటిటీ అనేది అది మీ చాయిస్ అనమాట. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 బీరకాయలు వండుతున్నానండి. సో అవి అయితే దగ్గర మనకు ఒక 400 గ్రామ్స్ వరకు ఉంటుంది అనమాట బీరకాయలు, ఆ 2 కూడాను. సో అలాగా కట్ చేసుకున్నాను కదా. తొక్క అయితే నేను బాగా తీసేస్తానండి. కొంతమంది అయితే తొక్క కొంచెం లైట్గా తీస్తారనమాట. సో అలా నాకు అంతగా నచ్చదు. నేను తొక్క ఎక్కువగా తీయను ఎప్పుడంటే బీరకాయ పచ్చడి అయితే మాత్రం ఎక్కువగా తీయను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ శనగపప్పు వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ వరకు లిడ్ పెట్టేసి ఉంచేసాను అనమాట. సో అది కూడా లైట్గా టమాటాతో మిక్స్ అయిన తర్వాత నేను ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇందులోని. సో బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసేసి మగ్గించాలన్నమాట. ఈలోపు మీకైతే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి. వంటల్లోని ప్రతి ఐటెంలో కూడాను మీరు ఒక్కసారి కసూరి మేతి యాడ్ చేసి ట్రై చేసి చూడండి టేస్ట్. సో మీరు ఇంతకు ముందు చేసిన కర్రీస్ మీద కొంచెం టేస్ట్ అయినా మీకైతే తేడా తెలుస్తుంది అనమాట. నేను వంట చేసిన ప్రతి ఐటెంలో కూడాను కసూరి మేతి వేయడం అయితే కన్ఫర్మ్ అనమాట. నేను ఒక 2-3 డాబాస్లో చూశానండి. కసూరి మేతి వేయడం అయితే ఖచ్చితంగా వేస్తారంట డాబాల్లోనైతే. రెస్టారెంట్ స్టైల్లో చేసిన కర్రీస్ ప్రతి దాంట్లో కూడాను కసూరి మేతి అయితే వేస్తారు. నేను కొన్ని దాబాల్లో కూడా కనుక్కున్నాను అనమాట. ఇలా వేస్తే ఏమవుతుంది ఏంటి అంటే మాత్రం టేస్ట్ కొంచెం బాగుంటుందండి, ఇంకా బాగా తెలుస్తుందా అని చెప్పారనమాట. సో అందుకని చెప్పి నేనైతే అది ఖచ్చితంగా ఫాలో అవుతాను. రసం, పప్పుచారు, సాంబార్, ఇంకా కర్రీస్, గ్రేవీ కర్రీస్ అన్నిటికీ కూడాను కసూరి మేతి చాలా మస్ట్ అనమాట. గ్రేవీ కర్రీస్లో అయితే ఇంకా బాగా తెలుస్తుందండి ఆ ఫ్లేవరు. ఇంకొకటి ఏంటి అంటే పులిహోరలో కూడా ఖచ్చితంగా వేస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ప్రసాదం పులిహోరలోని ఖచ్చితంగా కసూరి మేతి అయితే వేస్తారనమాట. నేను అది అబ్జర్వ్ చేశాను, నేను వేసి ట్రై చేసి చూశాను. ప్రసాదం పులిహోర అంటే అలా ఉంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీని కూడా నేను మీకు త్వరలో అప్లోడ్ చేస్తానండి. ప్రసాదం పులిహోర అంటే ఇప్పుడు చూడండి, మనం సింహాచలం వెళ్ళినా ఎక్కడికైనా ప్రసాదం పులిహోర అంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది కదా. రీసెంట్గా నేను సింహాచలం వెళ్ళినప్పుడు తింటున్నప్పుడు చాలా వరకు అబ్జర్వ్ చేశాను అనమాట. ఇందులో ఏదో కొత్త అంటే మనం ఇంట్లో వెయ్యింది అయితే ఖచ్చితంగా వేస్తారని అనుకున్నాను. ఇంట్లో ఒకసారి కసూరి మేతి వేసి చూశాను అనమాట. సేమ్ టేస్ట్ వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఓకే, ఇంకా ఈసారి ఎప్పుడైనా పులిహోర చేసినప్పుడు మాత్రం ఈ ఐటెం మిస్ అవ్వకూడదు అనుకున్నాను. సో అలానే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. సో మీరు కూడా ఎవరైనా కసూరి మేతి వాడుతున్నారా? లేదు అంటే ఒకసారి తెచ్చుకొని చూడండి. చపాతీల్లో కూడాను మేతి చపాతీ, మేతి నాన్ అని ఉంటాయి కదా అండి. సో అలాగా చాలా బాగుంటాయి అనమాట. కసూరి మేతి ఏంటంటే గ్లాస్ జార్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. మీరు డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. అప్పుడైతే ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బీరకాయల ముక్కలు అయితే వేసేసాను కదండి. అవి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి అయితే ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గించేసుకోవాలన్నమాట. లాస్ట్లోని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కసూరి మేతి కొంచెం, కొత్తిమీర కొంచెం యాడ్ చేసి ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనమాట. సో కర్రీ అయితే నేనైతే ఇలా వండుకుంటాను అనమాట, ప్రతి గ్రేవీ కర్రీ కూడాను. అండ్ నెక్స్ట్ ఐరన్ కడాయిలోని కర్రీ వండిన వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా బెటర్ అనిపించి నేను విన్నాను అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ట్రాన్స్ఫర్ చేసేసి వేరే ఒక హాట్ బాక్స్లోకి పెట్టేసుకున్నాను, ఇంకా నైట్కి మధ్యాహ్నంకి అదే కర్రీ అని చెప్పి. అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా ఇక్కడ సోప్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ రీహీట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇదైతే మనం క్యాస్ట్ ఐరన్ ప్రతి ఐటెంకి కూడా సీజనింగ్ ప్రాసెస్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను వ్లాగ్ రూపంలో. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.